శ్రీమాత్రే నమః. ఈరోజు మంగళవారం రోజున కనుక లోన్స్ త్వరగా తీరిపోవడానికి ఒక చక్కటి పరిష్కారం అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలామంది పిల్లల పెళ్ళిళ్ళ కోసం అని చెప్పి, చదువు కోసం అని చెప్పి ఎడ్యుకేషన్ లోన్స్ అని, హౌసింగ్ లోన్స్ అని చాలా లోన్స్ తీసుకుంటారు కదా. తీసుకోవడం అయితే తీసుకుంటాం, కానీ అవి తీర్చడానికి చాలా తంటాలు పడుతూ ఉంటాం. ఎంత ప్రయత్నించినా తీరకుండానే ఉంటాయి. అలాంటి లోన్స్ అన్నీ కూడా మీకు త్వరగా క్లియర్ అవ్వాలి అంటే 11 మంగళవారాలు కనుక ఇలా చేస్తే నేను చెప్పినట్టు చేయండి, ఖచ్చితంగా తీరిపోతాయి. మీ ఇంట్లో ఆంజనేయ స్వామి విగ్రహం కానీ ఫోటో కానీ ఉంటే అక్కడ సింధూరంతో బొట్లు పెట్టుకోండి ఆంజనేయ స్వామికి. అలాగే జాస్మిన్ ఆయిల్ అంటే మల్లె నూనె, దాంతో దీపారాధన చేసుకుంటే కనుక ఇలా 11 మంగళవారాలు చేశారు అంటే కనుక 11 మంగళవారాలు మీరు ఇలా చేయడం పూర్తయ్యే లోపే మీకు బ్యాంక్ లోన్ అన్నది తీరిపోతుంది. ఇదైతే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎవరైతే బ్యాంక్ లోన్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా తీర్చేసుకుని హ్యాపీగా ఉండండి. ఈరోజు చాలా మంచి మంగళవారం. హనుమంతునికి మనం ఈ విధంగా చేసుకుంటే లక్ష్మీ కటాక్షంతో పాటు ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది. అలాగే చిన్న బెల్లం ముక్కతో ఇలా చేసుకున్నా కూడా మీకు అదృష్టం పట్టడం ఖాయం. మీకున్నటువంటి సకల దోషాలను దూరం చేసుకోవచ్చు, సకల నెగిటివ్ ఎనర్జీలను దూరం చేసుకోవచ్చు. బెల్లాన్ని మనం నిత్యం కూడా వంటల్లో, నైవేద్యాల్లో, పూజల్లో వాడుతూనే ఉంటాం కదా. అలాంటి బెల్లంతో మనం తలరాతను కూడా మార్చుకోవచ్చు. ఆర్థిక ఇబ్బందులు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, దిష్టి దోషాలు కానీ ప్రతి ఒక్కటి కూడా తొలగిపోతాయి. ఏం చేయాలి అని అంటే ఒక గాజు గ్లాస్ నిండా నీళ్లు తీసుకుని అందులో ఒక చిన్న బెల్లం ముక్క వేసేయండి. ఆ బెల్లం కరిగిన తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి కలబంద మొక్క మొదట్లో పోయండి. ఇలా ప్రతి మంగళవారం చేస్తూ ఉంటే మీకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది, ఎదుటి వాళ్ళ ఏడుపులు, దృష్టి దోషాలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు ప్రతి ఒక్కటి కూడా తొలగిపోతాయి. ఇంట్లో మనశ్శాంతి, నెమ్మది అనేది ఉంటుంది. ప్రతి మంగళవారం ఇలా చేయడానికైతే ప్రయత్నించండి. అదృష్టం అనేది దానంతట అదే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేస్తుంది. తప్పకుండా ఈరోజు మంగళవారం ఈ రెండు ఏది ఒక్కటి చేసుకున్నా కూడా మనకు చక్కగా సకల సౌభాగ్యాలు కలిగి మనకు ఆ లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లో వెళ్ళమన్నా వెళ్ళదండి, ఇంట్లోనే మనకు తిష్ట వేసుకుని కూర్చుంటుంది అనడానికి ఈ చక్కని పరిహారాలు అనేవి మనం అందరం చక్కగా చేసుకున్నట్టయితే అమ్మ ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా తొలగిపోతాయి. మనకు వెంటనే డబ్బు అనేది మన అకౌంట్లో పడిపోతుంది. తప్పకుండా ఈరోజు ఈ విధంగా చేసుకుని మనందరం కూడా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలైతే కోటీశ్వరులను చేయగల సత్తా అనేది అమ్మవారు మనకు చేస్తుంది. ఖచ్చితంగా నమ్మకంతో మనకు 100కి 1000% నమ్మకంతో కనెక్ట్ అయ్యామంటే అంతా అదృష్టమే. సర్వేజన సుఖినో భవంతు.